హలో అండి, నమస్తే. నిన్నటి వీడియోలో టేప్ లేకుండా బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో బ్యాక్ పార్ట్ గురించి చూసాం కదా. ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాము. వీడియోని పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ అవుతుంది. తప్పకుండా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మనం చేసే కటింగ్లో బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్లయితే ఆ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఎందుకంటే బ్యాక్ పార్ట్ కటింగ్ మీదనే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం కట్ చేసేది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ పైన క్రాస్గా ప్లేస్ చేసుకోవాలి. కింది వైపు 2 ఇంచెస్ ఉండే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫింగర్లో 2 లైన్స్ ఉండే విధంగా మార్కింగ్ వేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో సైడ్ జాయింట్స్ వైపు 1/2 ఇంచ్ మనం కట్ చేసాం కనుక ఇక్కడ ఫోల్డింగ్లో మనకు 1/2 ఇంచ్ తక్కువగా వస్తుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ చుట్టూ లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని ఫోల్డ్ చేసుకొని క్రాస్గా పెట్టేటప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ విడ్త్ అనేది 3 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా 3 ఇంచెస్ వదిలి మనము క్రాస్గా ప్లేస్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ చుట్టూ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇలా మార్జిన్ కోసం లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఫిట్టింగ్ లైన్ కూడా మార్కింగ్ వేసుకోవాలి. ఆమ్ రౌండ్ అనేది 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ వేసుకోవాలి. నెక్ ఇక్కడ నెక్ మార్కింగ్ అనేది మనం సైజ్ బ్లౌజ్ నుంచి తీసుకోవాలి. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ నుంచి నెక్ మార్కింగ్ చేస్తున్నాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా హుక్స్ పట్టీ వైపు నెక్ కరెక్ట్గా మనము కుట్ల కోసం మార్జిన్ వదిలాం కదా, ఆ మార్జిన్ దగ్గర ఉంచి నెక్ ఎంతవరకు వస్తుందో చూసుకొని అంతవరకు మార్కింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. మనం నెక్ ఎప్పుడు మార్కింగ్ వేసినా కూడా 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకోవడం వల్ల నెక్ అనేది కుట్టిన తర్వాత మనం వేసిన మార్కింగ్కి కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను హుక్స్ పట్టీ కాజా పట్టీ కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ అనేది డ్రా చేశాను. ఇక్కడ నేను హుక్స్ పట్టీ వైపు 2 ఇంచెస్ ఉండే విధంగా అంటే ఫింగర్లో 2 లైన్స్ ఉండే విధంగా మార్కింగ్ వేశాను. అదేవిధంగా కింది వైపు 2.5 ఇంచెస్ డిస్టెన్స్ ఉండే విధంగా మార్కింగ్ వేశాను. మెయిన్ డాట్ గురించి కూడా 2.5 కానీ 2 ఇంచెస్ కానీ మార్కింగ్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 ఇంచెస్ మాత్రమే మార్కింగ్ వేశాను. సైజ్ బ్లౌజ్ నుంచి తీసుకున్నట్లయితే ఇది 2.5 వరకు కూడా ఉండొచ్చు. ఇంకా హెవీ చెస్ట్ వాళ్ళకి 3 ఇంచెస్ వరకు కూడా మెయిన్ డాట్ మార్కింగ్ అనేది వస్తుంది. సైజ్ బ్లౌజ్ నుంచి కూడా ఇది తీసుకోవచ్చు. ఇక్కడ నేను కుట్ల వైపు మార్కింగ్ వేస్తున్నాను. అంటే షేప్ బెల్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు మార్కింగ్ వేస్తున్నాను. ఇక్కడ మనకు వచ్చిన మార్కింగ్కి 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకోవాలి. సైజ్ బ్లౌజ్ నుంచి మెయిన్ డాట్ మార్కింగ్ అనేది ఇలా వీడియోలో చూపించిన విధంగా తీసుకోవచ్చు, లేదంటే సైజుని బట్టి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మీడియం సైజ్ వాళ్ళకి 2.5 ఇంచ్ కానీ 2 ఇంచ్ కానీ తీసుకుంటే సరిపోతుంది. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం 3 ఇంచెస్ వరకు తీసుకోవాలి. ఇలా మెయిన్ డాట్ మార్కింగ్ అయిపోయిన తర్వాత సైడ్ జాయింట్స్ వైపు మనం మార్కింగ్ వేసాం కదా, ఆ మార్కింగ్ని కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి.
హుక్స్ పట్టీ దగ్గర మెయిన్ డాట్ వద్ద సైడ్ జాయింట్స్ వద్ద ఇలా ఈ 3 మార్కింగ్స్ని కలుపుతూ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ డాట్ హైట్ అనేది సైజ్ బ్లౌజ్ నుంచి తీసుకోవచ్చు, లేదంటే 2.5 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. చెస్ట్ చాలా తక్కువగా ఉన్న వాళ్ళకి 1.5 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ మెయిన్ డాట్ వద్ద కింది వైపు ఇలా 1/2 ఇంచ్ వీడియోలో చూపించిన విధంగా ఇలా కింది వైపు మార్కింగ్ చేసుకోవాలి. ఇంకా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి 1/2 ఇంచ్ వరకు కూడా ఈ మెయిన్ డాట్ హైట్ అనేది కింది వైపు పెంచుకోవాల్సి వస్తుంది. బ్యాక్ పార్ట్ కంటే కూడా ఫ్రంట్ పార్ట్ అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్కువగా ఉండేలాగా మనం లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. హుక్స్ పట్టీ దగ్గర 1 ఇంచ్ వదిలి సగానికి ఫోల్డ్ చేసినట్లయితే మనకు డాట్ మార్కింగ్ అనేది వస్తుంది. ఈ డాట్ అనేది 2.5 ఇంచెస్ ఉండే విధంగా మార్కింగ్ వేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ఆర్మ్ రౌండ్ దగ్గర డాట్ కోసం స్కేల్ని వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా ప్లేస్ చేసినట్లయితే మనకు డాట్ మార్కింగ్ అనేది తెలుస్తుంది. హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ని కొలుచుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ని కొలుచుకుంటే మనకు హ్యాండ్ విడ్త్ అనేది ఎంత తీసుకోవాలో తెలుస్తుంది. ఇలా హ్యాండ్ విడ్త్ తీసుకున్న తర్వాత హైట్ అనేది సైజ్ బ్లౌజ్ నుంచి తీసుకోవాలి. హ్యాండ్ హైట్ అనేది ఇక్కడ నేను పేపర్ కటింగ్ చేస్తున్నాను కనుక పేపర్ అనేది ఎంత ఉందో అంత హ్యాండ్ అనేది పెడుతున్నాను. హ్యాండ్ డౌన్ అనేది 3 ఇంచ్ వరకు తీసుకున్నాను. ఈ 3 ఇంచ్ వరకు ఇలా లైన్స్ అనేది డ్రా చేసుకొని హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ కట్ చేసుకోవడానికి బ్యాక్ పార్ట్ వెడల్పు ఎంత అయితే ఉందో అంత వెడల్పుతో మనం షేప్ బెల్ట్ వెడల్పు అనేది తీసుకోవాలి. హుక్స్ పట్టీ వైపు షేప్ బెల్ట్ హైట్ వచ్చేసి 3.5 ఇంచ్ ఉండే విధంగా తీసుకోవాలి. అదేవిధంగా మెయిన్ డాట్ వద్ద 2.5 ఇంచ్ ఉండే విధంగా మార్కింగ్ వేసుకోవాలి. అదేవిధంగా కుట్ల వైపు 3 ఇంచ్ వరకు మార్కింగ్ వేసుకోవాలి. ఈ 3 మార్కింగ్లు కూడా కుట్లకు 1/2 ఇంచ్ మందం వదులుకొని మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్ కరెక్ట్గా రావడానికి సైడ్ జాయింట్స్ వైపు మనం హైట్ అనేది కొలుచుకోవాలి. ఈ సైడ్ జాయింట్స్ వైపు కింది వైపు ఎంతైతే డిస్టెన్స్లో మనం కటింగ్ చేసామో అంత డిస్టెన్స్ ఉండేలాగా ఇప్పుడు మనం కట్ చేసుకున్న షేప్ బెల్ట్ హైట్ సరిపోయేలాగా చూసుకోవాలి. మనం కట్ చేసిన షేప్ బెల్ట్ హైట్ ఎక్కువగా వచ్చినట్లయితే దానికి సరిపడా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది.